హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బ్యూటిఫుల్ బ్లౌజెస్ రివ్యూ షేర్ చేస్తున్నాను. అదే విధంగా శారీ పెట్టికోట్స్ రివ్యూ కూడా షేర్ చేస్తానండి. అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా 1 by 1 రివ్యూ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఈ శారీ షేపర్స్ నేను కాంబో ఆఫ్ 2 తీసుకున్నాను, యాష్ కలర్ అండ్ బాడీ కలర్. సో రెండు కూడా తీసుకున్నానండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్యాబ్రిక్. రెగ్యులర్ శారీ పెట్టికోట్స్ కంటే కూడా ఈ విధంగా శారీ షేపర్స్ వల్ల మనకి చూడడానికి లుక్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఫిట్టింగ్ కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ శారీ కూడా మనం ఎలా వేర్ చేస్తే అలా చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. సో రెగ్యులర్ శారీ పెట్టికోట్స్ వల్ల ఏంటంటే అవి కుచ్చులుగా ఉండడం వల్ల మనకి కొంచెం లావుగా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. సో ఇవి అలా కాదు, చాలా బ్యూటిఫుల్ గా అండ్ కంఫర్ట్ గా ఉంటాయి. మనకి హిప్ దగ్గర టై చేసుకోవడానికి ఈ విధంగా థ్రెడ్స్ ఇచ్చారు. సో ఇలా టై చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది స్కిన్ కలర్, ఓకేనా. మనకి బాటమ్ లో ఈ విధంగా వచ్చింది కంప్లీట్ గా. అండ్ ఇంకొక కలర్, దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. నేను యాష్ అండ్ స్కిన్ కలర్ తీసుకున్నాను. ఓకే, ఇలా అన్నమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజెస్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసినట్టయితే ఫస్ట్ వన్ పర్పుల్ కలర్ బ్లౌజ్. నేను 2 పర్పుల్ కలర్ బ్లౌజెస్ చూపిస్తానండి. ప్యాటర్న్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసినట్టయితే ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ కి హ్యాండ్స్ మనకి నెట్ ఫ్యాబ్రిక్ తో అయితే ఇచ్చారు. ఈ విధంగా పైన బుట్ట వచ్చి హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ బ్యాక్ హుక్స్ వచ్చింది అండ్ డోరీస్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ చూడండి, స్వీట్ హార్ట్ నెక్ ప్యాటర్న్ లో వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. స్టిచింగ్ క్వాలిటీ కూడా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ తో అయితే ఇచ్చారు లైనింగ్. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర స్టిచ్చింగ్ చూడండి, అస్సలు మనకి రఫ్ గా ఉండదు, కుచ్చుకోదు. ఇన్సైడ్ ఇక్కడ కూడా చూడండి, క్లోజ్ చేశారు లోపలికి, ఓకేనా. మనం స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. 4+ రేటింగ్ ఉన్న బ్లౌజెస్ ని ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ బ్లౌజ్ కి హ్యాండ్స్ మనకి ఇలా రాశి హ్యాండ్ ప్యాటర్న్ లో వస్తుంది, నెట్ ఫ్యాబ్రిక్ తో లేదు. సో కొంతమంది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇష్టపడరు కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ ఇలా కంప్లీట్ గా ఒకటే కలర్ ఉన్న బ్లౌజ్ తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ కూడా బుట్ట వచ్చి హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ హుక్స్ ఇచ్చారు, అవి బ్యాక్ సైడ్ డోరీస్. అండ్ మనకి ఇన్సైడ్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా ఇంతకుముందు చూపించినట్టుగానే బ్యూటిఫుల్ గా ఉంది. నా పేజ్ లో జెన్యూన్ రివ్యూస్ మాత్రమే అప్లోడ్ చేస్తానండి. మంచి రేటింగ్ ఉన్న ప్రొడక్ట్స్ రివ్యూస్ మాత్రమే చూపిస్తాను. చూడండి ఇన్సైడ్ స్టిచ్చింగ్ చాలా బాగుంది. ఇవి 2 పర్పుల్ కలర్ బ్లౌజెస్. ఈ రెండిట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీ శారీని బట్టి మ్యాచ్ చేసుకొని వేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఫుల్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ తో వచ్చిన ఈ బ్లౌజ్ మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది. ఓకే, ఇలా ఉంది బ్లౌజ్. హ్యాండ్స్ చూపిస్తాను. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా కంప్లీట్ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ తో వర్క్ అయితే వచ్చింది. బ్యాక్ హుక్స్ ప్రొవైడ్ చేశారు. మీకు నియోగా వర్క్ డీటెయిలింగ్ చూపిస్తాను. చూడండి వర్క్ ఎంత నీట్ గా ఉందో. లెగిసినట్టుగా అలా లేదు, నీట్ గా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఈ విధంగా బూటీస్ లాగా ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కి కూడా చాలా నీట్ గా వచ్చింది వర్క్. కూడా బాటమ్ లో చిన్నగా ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇన్సైడ్ కూడా మనకి లైనింగ్ కాటన్ ప్రొవైడ్ చేశారు. స్టిచ్చింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, స్టిచ్చింగ్ చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఉక్స్. అండ్ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుందండి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను. హ్యాండ్స్ ప్యాటర్న్ మనకి ఈ విధంగా చమ్కీ వర్క్ తో మంచి పార్టీ వేర్ లుక్ లాగా వచ్చింది. అండ్ బ్లౌజ్ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ నెక్ చాలా బాగుంది. ఓకే, మంచి కంప్లీట్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. చాలా నీట్ ఫినిషింగ్ కూడా ఉంది. నేను ఇందులో 34 సైజ్ తీసుకున్నాను. సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వైట్ కలర్ బ్లౌజ్ అండి. స్లీవ్స్ ప్యాటర్న్ చాలా బాగుంది. స్లీవ్స్ ఈ విధంగా ఇచ్చారు. ప్యాటర్న్ వచ్చినట్టయితే ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ నెక్. బ్యాక్ సైడ్ నెక్ కి ఈ విధంగా ఇక్కడ బ్యాక్ హుక్స్ ఇవ్వకుండా ఈ విధంగా థ్రెడ్ లాగా ఇచ్చారు.
టై చేసుకోవడానికి. ఓకేనా. అండ్ బ్యాక్ సైడ్ డోరీస్ కూడా ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ స్లీవ్స్ కి కొంచెం షోల్డర్స్ జారుతాయి కాబట్టి ఇలా డోరీస్ వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకొక బ్లూ కలర్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అండి. ఇలా స్ట్రెచ్ అవుతుంటది. ఫ్రంట్ సైడ్ నెక్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ సైడ్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ నెక్. చిన్నగా పైపింగ్ లాగా ఈ విధంగా పాపప్ డిజైన్ ఉన్న లేస్ అయితే అటాచ్ చేశారు. ఓవరాల్ బ్లౌజ్ కి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది. ఓకే. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ అవుతుంది. బ్లౌజ్ మనకి ప్రిన్స్ కట్ ప్యాటర్న్ లో ఇచ్చారు. ఇక్కడ మీకు చూడండి క్లియర్ గా తెలుస్తుంది. ప్రిన్స్ కట్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారు ఇలా అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ బ్లౌజ్ చూద్దాము. ఈ బనిన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. ప్లెయిన్ కలర్. దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ప్లెయిన్ ఉంది కంప్లీట్ గా బ్లౌజ్ బ్లాక్ కలర్. హ్యాండ్స్ కి నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఓకేనా. బ్యాక్ సైడ్ ఇది కూడా స్ట్రెచ్ అవుతుంది ఫ్యాబ్రిక్ మంచిగా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డోంట్ మిస్. ఇక్కడ నేను చూపించిన అన్ని బ్లౌజెస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తానండి. ఇప్పుడు నేను వేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఆల్సో ఫ్రమ్ మీషో. సూపర్ గా ఉన్నాయి. కలెక్షన్స్ వచ్చినట్టయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇవే కాకుండా నా పేజ్ లో ఇంకా బ్యూటిఫుల్ హాల్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేశాను. ఒక్కసారి పేజ్ కి కూడా వెళ్ళి విజిట్ చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.